రాయలసీమకు అన్యాయం, ఉత్తరాంధ్రకు ద్రోహం అంటూ ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతోంది. గతంలో జరిగిన తప్పే మళ్లీ జరుగుతోందంటూ గగ్గోలు పెడుతోంది. ఇలాంటి ఆరోపణలు, ప్రచారంతో ఆ రెండు ప్రాంతాల అధికార పార్టీ నేతలు తెగ ఇబ్బంది పడుతున్నారట. వైసీపీ వ్యూహానికి చెక్ చెప్పేందుకు ప్రతి వ్యూహం రచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించింది ఏపీ సర్కార్. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని హైలైట్ చేస్తూ ప్రతిపక్షం కొత్త విమర్శలకు దిగుతోంది. కొంతకాలంగా వైసీపీ నేతలు తీసుకున్న స్టాండ్, చేస్తున్న ఆరోపణలతో అధికార పార్టీ ఇరకాటంలో పడుతోంది. అమరావతికి వచ్చిన హైప్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్న ప్రతిపక్షం అభివృద్ధి అంతా ఈ రెండు జిల్లాలోనే తప్ప మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందంటూ కొత్త వాదనలు తెరపైకి తీసుకొచ్చింది. అమరావతిలో కేంద్రీకృతమవుతున్న అభివృద్ధితో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నష్టపోతున్నాయంటూ విమర్శలు చేస్తోంది. ప్రాంతీయ సెంటిమెంట్ స్ట్రాటజీని ప్లాన్డ్ గా అమలు చేస్తోంది. ఇలాంటి వ్యూహాలతో అధికార పార్టీ కాస్త ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుంది. ఈ ఆరోపణలన్నీ అసత్యాలని పైకి కొట్టేస్తున్నా ఆ రెండు ప్రాంతాల టీడీపీ నేతలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. వైసీపీ వాదనలో పసలేదని అధికార పార్టీ కౌంటర్ ఇస్తున్నా దీనిపై ప్రజల్లో చర్చ జరుగుతూ ఉండడం ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలను కలవరపరుస్తోందట. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం, తెలంగాణ నేతలు ఎలా ఇబ్బంది పడ్డారో అదే రకమైన పరిస్థితి ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలకు ఎదురవుతోంది అన్న చర్చ నడుస్తోంది. తమ ప్రాంతానికి నష్టం జరుగుతుందన్న వాదనతో ఏకీభవించాలా, సైలెంట్ గా ఉండాలా, సైలెంట్ గా ఉంటే నష్టం జరుగుతుందేమో అని మథనపడుతున్నారట. అలాగని ప్రభుత్వానికి, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడలేమన్న చర్చ వారిలో నడుస్తోంది. ప్రభుత్వం అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టి సమానంగా చూస్తున్నా అమరావతి హంగామాతో అభివృద్ధి అంతా ఆ రెండు జిల్లాల్లోనే అనే ప్రచారానికి బలం చేకూరుతుందని చర్చించుకుంటున్నారట. ఈ ప్రచారంతో తమకి ఇబ్బంది తప్పదని కలవరపడుతున్నారట సీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు. నిజానిజాలు ఎలా ఉన్నా ఆ ప్రాంతవాసిగా గొంతు కలపాల్సి వస్తోందని అనుకుంటున్నారట. ఇప్పటికే తీవ్ర సాగు, తాగునీటి కష్టాలతో ఉన్న తమ ప్రాంతంలో ఇప్పుడు అన్యాయం అనేది కూడా ప్రచారం జరిగితే నిప్పు రాజేసినట్లు అవుతుందని అంటున్నారు. ప్రజల సెంటిమెంట్లను పరిశీలిస్తే ఇలా మనకు అన్యాయం అని పదే పదే చెప్పడం కొంత ఎఫెక్ట్ చూపుతుందంటున్నారు. అభివృద్ధి ఎజెండాతోనే వైసీపీ వ్యూహాలకు చెక్ చెప్పొచ్చన్నది టీడీపీ నేతల వాదన. పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన సంగతి ఎలా ఉన్నా సీమకు నీళ్లిస్తే తమపై ఎంత ఆరోపణలు చేసినా వాటిని ఎదుర్కోగలమని రాయలసీమ టీడీపీ నేతల్లో చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు, పరిశ్రమలకు భూ కేటాయింపులు వ్యతిరేకిస్తున్న వైసీపీ సమన్యాయం అంటే ఏం చేయాలని అక్కడ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలంతా సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రాబోయే ప్రాజెక్టుల గురించి ప్రకటనలు చేస్తున్నారు. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్ని, పరిశ్రమల్ని ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఎంత ఖర్చైనా వెనక్కు తగ్గమని పదే పదే చెబుతూ వైసీపీ వ్యూహానికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వమంతా అమరావతిలోనే అన్న కాన్సెప్ట్ కు తాము వ్యతిరేకమని, అధికార వికేంద్రీకరణ ఉన్నా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందని చెప్పాలని చూస్తున్నారు. మరో విభజన ఉద్యమం తెచ్చి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ నేతలు చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న విమర్శలు ఓ రకంగా తమకు లాభిస్తాయని, తాము మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని మరికొందరు నేతల వాదన. ఇదే సమయంలో ఇలాంటి ప్రచారంతో తమకు ఎంత నష్టం జరుగుతుందో అంతకంటే ఎక్కువ నష్టం వైసీపీకి ఇతర ప్రాంతాల్లో ఉంటుందని టీడీపీ నేతలు లెక్కలేస్తున్నారు.